గత 2 సంవత్సరాలుగా ఎన్నికల ముందు స్కీములు ఇప్పుడు స్కాములు అన్నట్టు సింగరేణిని కొల్లగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదంతా బయటికి ఎట్లా వచ్చిందంటే మనం బయట పెట్టలే, మీడియా బయట పెట్టలే, వాళ్ళే వాటాల కోసం అనుకొని ఆయన దొంగలు నిన్న బయటపడ్డారు. ఎట్లా బయటపడ్డారు, ఏమైందట అంటే అక్కడెక్కడో ఒరిస్సాలో ఏదో బ్లాక్ ఉందట, కోల్ బ్లాక్. ఆ బ్లాక్ 9 అట. ఆ 9 బ్లాక్ కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంచిగా కేకును కోసుకున్నట్టు కోసుకున్నారట. కోసుకుంటే ఇంకో 3వ మంత్రి, ఆయన పేరైంది వెంకటరెడ్డి వచ్చి అగో మీ ఇద్దరే తింటారా కేకు, నాకు కూడా ఒక ముఖ్యరా అని వెంకటరెడ్డి అడిగినాడు. వెంకటరెడ్డి అడిగితే అగో నువ్వెట్లా అడుగుతావా నువ్వు అని చెప్పి ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఛానల్లో ఒక స్టోరీ వేసిరు. ఈయన లంగ పనులు చేస్తుండు, దొంగ పనులు చేస్తుండే, ఏదో పనులు చేస్తుండని స్టోరీ వేసిరు. వేసేవరకు ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గార్చి ఓహో ఆహా ఆహా ఓహో నేడిసి ఈయన కూడా రజనీకాంత్ లెవెల్లో యాక్టింగ్ చేసి నన్ను కావాలంటే ఇసమిచ్చి చంపుర్రి కానీ ఇట్లా చేయకుండ్రి, నేను చాలా మంచోన్ని అని ఈయన యాక్టింగ్ చేసిండు. చేసే వరకు ముఖ్యమంత్రి ఏం చూసిండు, ఓ ఒక్క దెబ్బకు 2 పిట్టలు దొరికేటట్టున్నాయి ఇలా అని చెప్పి ఇంకొక పేపర్ ఆయనకు చెప్పి వీళ్ళిద్దరి మీద రాపిచ్చిండు. రాపిచ్చే వరకు ఉప ముఖ్యమంత్రికి మండింది, అగో ఇట్లా చేస్తారు నన్ను, ఇంత మాట అంటావా, నన్ను నేను దోపిడీ చేస్తా అంటున్నావా, నువ్వు దోసుకుంటుందంతా నువ్వు, నీ కుటుంబం, నీ అన్నదమ్ములు, మమ్మల్ని అంటావా అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి తెల్లారి రద్దు చేసి పారేసి. రద్దు చేసినాక ఏమైంది, మన నాయకుడు హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. అరే ఇది ఒకటే ఎట్లా రద్దు చేస్తావురా భయ్, మరి అన్ని ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా రద్దు చేయని పెట్టిండు సింగరేణిలో. ఇప్పుడు ఇక కుడితిలో వాడు ఎలక కొట్టుకుంటారు ఎక్కడోడు అక్కడ. ఒకటి స్విట్జర్లాండ్ వీకిండు, ఇంకోటి అటేటో వేయండు, ఇంకోటి ఇటేటో వేయండు, కానీ ఎవ్వడు తేలుగుట్టిన దొంగలేలు ఒక్కడు మాట్లాడతలేడు నిన్నటి నుంచి.